నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి. ఈరోజు మనం ఎడినాయిడ్స్ గురించి తెలుసుకుందాము. ఎడినాయిడ్స్ అంటే మనకి ముక్కు వెనుక భాగంలో, గొంతులో పై భాగంలో మనకి ఒక మాంసం ముద్దలాగా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఎడినాయిడ్స్ అని అంటామన్నమాట. దీనికి ఇన్ఫెక్షన్ లాగా ఇన్ఫ్లమేషన్ అన్నది గురైతే దాన్ని ఎడినాయిడైటిస్ అంటామన్నమాట. ఇది ఎవరిలో వస్తుంది, ఇది రావడానికి గల కారణాలు, దీని లక్షణాల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఇది సామాన్యంగా ఎవరిలో వస్తుందంటే చిన్న పిల్లల్లో మనకి సాధారణంగా కనిపించే సమస్య అనమాట. దీంతో పాటు ఇది రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనం ఎవరికైతే కొంతవరకు ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, ఎలర్జిక్ నేచర్ ఎక్కువగా ఉండే వాళ్ళలో, అంటే చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయినా, దుమ్ముధూళికి వెళ్ళినా, కొంతవరకు రికరెంట్గా కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఇవన్నీ సమస్య అన్నది ఎక్కువగా వస్తుంది. కొంతవరకు హెరిడిటరీగా కూడా ఎవరికైనా పెద్దవాళ్ళకు ఉన్నప్పుడు కూడా ఈ సమస్య అన్నది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. దీని లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి సాధారణంగా ఏమవుతుందంటే పిల్లల్లో తరచుగా జలుబు అన్నది వస్తూ ఉంటుందన్నమాట. ఈ తరచుగా జలుబు రావడంతో పాటు నోస్ బ్లాక్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మనకి శ్వాస తీసుకుంటానికి ఇబ్బందిగా అన్నది ఉంటుంది. దీంతో పాటు ఏమవుతుంది, మనకి ఎడినాయిడ్స్ వాపు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి నోస్ బ్లాక్తో పాటు మనకి శ్వాస తీసుకుంటే ఇబ్బందితో పాటు మనకి చెవులు అన్నవి కూడా మనకి ఏదైతే రిస్టేషన్ ట్యూబ్ అన్నది ఉంటుంది అనమాట, అంటే మనకి ముక్కు దగ్గర నుంచి మనకి చెవు వరకు కనెక్షన్ ఉంటుంది. అవి కూడా కొంతవరకు బ్లాక్ అవ్వడము, చెవి అన్నది వినిపించకపోవడము, కొంతవరకు చెవిలో ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడము, దీంతో పాటు నిద్ర పడుకున్నప్పుడు ఎక్కువగా మౌత్ బ్రీతింగ్ చేయడం, స్నోరింగ్ అంటే గురకలాగా రావడము, దీంతోపాటు ఇబ్బంది అన్నది ఏమంటే నిద్ర అన్నది సరిగ్గా పట్టకపోవడం, పిల్లలు ఎక్కువగా మెదులుతూ ఉంటారు, నోటితో గాలి పీల్చడం వల్ల గురక అన్నది పెద్దగా వస్తుంటుంది. దీంతోపాటు ఆక్సిజన్ లెవెల్స్ అనేది కొంతవరకు తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు పిల్లలకి నిద్ర సరిగ్గా లేదు అన్నట్టు, ఇంకా టైర్డ్గా ఉండడము, ఫ్యాటింగ్ అంటే త్వరగా అలసిపోయినట్టు అవ్వడము, ఇవన్నీ కూడా లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి మనము ఎలాగ గుర్తించవచ్చు అంటే ఈజీగానే మనం చూసినప్పుడు ఏమవుతుందంటే మౌత్ బ్రీతింగ్ వల్ల మనకి మౌత్ లిప్స్ అన్నది మనకి పైకి లాగినట్టుగా అన్నది ఉంటుంది. దీంతోపాటు మనకి ఏమవుతుందంటే టీత్ లైన్ కూడా మనకి పళ్ళు అనేవి కూడా సరిగ్గా రాకుండా కొంతవరకు ఎగుడు దిగుడుగా రావడము, వంకరగా రావడము ఇట్లా ఉంటాయి. కొంతమందిలో ఈ ఎడినాయిడ్స్ ఎక్కువ స్వెల్లింగ్ అయిన వాళ్ళలో ఏమవుతుందంటే స్పీచ్ కూడా డిఫికల్ట్ అన్నది అవుతుంది. అంటే మనకి మాట అన్నది క్లారిటీగా రావడం, పదాలు అన్నది కరెక్ట్గా అన్నది రావన్నమాట. ఏదైతే మనకి బిలో 10 years పిల్లల్లో ఎడినాయిడ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే మనకి పదాలు పలకడము, స్పీచ్ క్వాలిటీ కూడా అన్నది మనకి సరిగ్గా అన్నది రాదనమాట. దీనికి మనకు సింపుల్గా మనకి పోస్ట్ నేసల్ ఎక్స్రే అన్నది మనం అలాగ తీసుకోవచ్చు, లేకపోతే సిటీ స్కాన్ ద్వారా ఎడినాయిడ్స్ యొక్క ఇన్ఫెక్షన్ ఎలా ఉన్నది, ఎంతవరకు స్వెల్లింగ్ ఉన్నది అన్నది మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ ఒకసారి మనకి ఎడినాయిడ్స్ ఉన్నాయి అని అర్థమైంది. దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ముందుగా మనము కొంతవరకు చల్లటి గాలికి వెళ్ళినప్పుడు కానీ, డస్ట్కి వెళ్ళినప్పుడు కొంతవరకు మనం అవి తగలకుండా కొంతవరకు ప్రివెంట్ అనేది చేసుకోవాలి. దీంతో పాటు కొంతవరకు చల్లటి పదార్థాలు, స్వీట్స్, చాక్లెట్స్ ఇవి కొంచెం తగ్గించుకుంటూ, మన మౌత్ బ్రీతింగ్ అన్నది లేకుండా కొంతవరకు మనకి రెస్పిరేటరీ నోస్ ద్వారానే మనం గాలి తీసుకునేలాగా కొంతవరకు మనం ఎక్సర్సైజ్ చేయించుకుంటాం. మంచి హెల్తీ ఫుడ్ అన్నది తీసుకుంటూ ఇలాగ మనం కొంతవరకు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవటం వల్ల మనం ఈ కంప్లైంట్స్ అనేవి రాకుండా కొంతవరకు తగ్గించుకోవచ్చు. దీంతో తర్వాత మనకి హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. మనకి ఎడినాయిడ్స్కి ఎడినాయిడెక్టమీ అంటే మనం సర్జరీస్ వరకు వెళ్ళకుండా ఈ వాపు అన్నది మొత్తం తగ్గించుకుంటూ మనకి పిల్లల్లో మంచి గ్రోత్ పెరగడానికి కూడా మనకి హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ వాపు అన్నది ఎందుకు వస్తున్నది, దీని యొక్క లక్షణాలను బట్టి మనం హోమియోలో మంచి మెడిసిన్స్ ఇవ్వచ్చు. దీనికి కిరే కార్బన్ ఉంటుంది, బెరెటా కార్బ్, ఇంకా అయోడమ్ అని, ఇంకా హెపార్సల్ఫ్ అని, బెల్లడోనా అని ఇలాగా మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో పిల్లల యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉన్నది, ఇంకా వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సెన్సిటివిటీ లెవెల్స్ని బట్టి మనం వాళ్ళ యొక్క డోసేజ్, రిపీటేషన్స్ ఇవన్నీ కూడా డిసైడ్ అయి ఉంటాయి అన్నమాట. అందుకని వీటి యొక్క గురించి మనం తెలుసుకోవాలంటే దగ్గరలోని హోమియో వైద్యుని సంప్రదించండి. లేకపోతే ఒకసారి మెడినైన్కి వచ్చినా కూడా మనకి ఎటువంటి డ్రగ్ ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలి అన్నది మనం చెప్తాం. దీంతోపాటు మెడినైన్లో మనకి ఏమవుతుందంటే డైట్ అన్నది ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలో చెప్తాము. ఇమ్యూనిటీని కూడా, ఎందుకంటే ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్లనే రికరెంట్ ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వీటిని ఇంప్రూవ్మెంట్ చేసుకునేలాగా ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా మనకి మెడినైన్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఫర్దర్గా ఎటువంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒకసారి మెడినైన్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.